లక్షలు లక్షలు ఖర్చు పెట్టి రామచంద్రయ్య గారు కట్టించిన మినరల్ వాటర్ ట్యాంక్ అది. ఇదేగా మీరు అడిగింది. మీకెంత కావాలంటే అంత చురుకోండి. నేను అడిగేదంటే నువ్వు చెప్పేదేంటి? నీకన్నా మెంటలా? కరెక్టే అనుకోండి. శుద్ధి చేసే పద్ధతి స్వయంగా చూస్తే గానీ మీ కాన్ఫిడెన్స్ రాదు. అంతదాకా దాహం ఆగొద్దు మరి. రే చెవులు వినపడినప్పుడు నోరు మూసుకొని కూర్చోక నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావరా యూజ్లెస్ ఫెలో? ఈడేంటి చెట్టు పట్లాడిపోతున్నాడు, మొహం మట మాట్లాడిపోతుంది. బాగా దాహంగా ఉంది ఏంటండి, ఆడ తాడి చెట్లు పాదాము చుట్టూ వస్తాం చల్లగా ఉంటుంది. దాహం కాదురా దరిద్రుడా, కోపం కోపం. అసలే ఈ పట్నం వాళ్ళకి మెంటలు ఎక్కువ. యానో మిస్ అయినట్టుంది. తర్వాత తిరిగి ఆలోచించుకుందాము. ముందు ఎండ జంపరా రిమెంబర్ చేసుకుంటా కేర్ఫుల్ గా గోండి. ఏమైంది సార్? సంధ్య ఎక్కడ? సంధ్య ఎవరు సార్? సంధ్య నా చెల్లెలు. మీరెవరు సార్? నేను తన అన్నని. సంధ్య ఏంట్రా నీ పెళ్ళనో చుట్టూ చూస్తే తిరణాల్లా ఉంది. అదే నాకు కన్ఫ్యూజన్ ఉంది బావా. సరే ఇంతకీ వెన్యూ ఎక్కడా? అది ఇంకా కన్ఫ్యూజన్ గా ఉంది బావా. కన్ఫ్యూజన్ అబ్బా అన్ని సంధి వాళ్ళు చూసుకుంటారులే గానీ నువ్వు తిన్నగా దాక్షలమ్మ కాటేజ్కి వచ్చాయి. అమెరికాలో జాబు, జీతం 20 లక్షలు. కుర్రాడు బుద్ధిమంతుడు నాన్నా. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే.